హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. బనకచెర్ల ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఇదే టాపిక్ అయితే వినిపిస్తూ ఉందండి. మరీ ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టు ఆ తెలంగాణ న్యూస్ ఛానల్ అయితే పని కట్టుకొని మరీ బనకచెర్ల ప్రాజెక్టుపై అయితే విషయం కక్కుతున్నారు. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పార్టీలన్నీ చూస్తే పార్టీలకు అతీతంగా బనకచెర్లపై కత్తులు అయితే దూస్తున్నారు. అసలు ఈ బనకచెర్ల కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. బనకచెర్ల ప్రాజెక్టు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అని చెప్పొచ్చు. కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు గోదావరి వరద జలాలు తరలించాలని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. సముద్రంలోకి వృధాగా కలిసిపోయే గోదావరి జలాలను కరువు ప్రాంతమైన రాయలసీమకు మళ్లించి రాయలసీమలో పంట భూములను సస్యశ్యామలం చేయాలని ఒక మహాసంకల్పంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రణాళిక అయితే రచించడం జరిగింది. సో మొత్తానికి 80,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించి రాయలసీమలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అలాగే తాగునీరు అందించాలనే ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారు. సో మరి తెలంగాణ నేతలకు ఏమొచ్చి పుట్టిందేమో తెలియదు కానీ దీనిపైన విష ప్రచారం అయితే చేయడం ప్రారంభిస్తున్నారు. పార్టీలకు అతీతంగా బనకచెర్ల ప్రాజెక్టు అయితే కత్తులు దూస్తున్నారు తెలంగాణ నేతలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆ మహామేధావులైనటువంటి జర్నలిస్టులు. ఇంకా వాళ్ళైతే ఇంకా రోజు ఆ న్యూస్ ఛానల్లో చూసినామంటే ఏపీ జలదోపిడి చేస్తూ ఉంది, రాయలసీమకు దొంగగా నీళ్ళు ఎత్తుకొని పోతూ ఉన్నారు. అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారు అన్నది అర్థం కావట్లేదు. చదువుకున్నారా లేకుంటే మూర్ఖులా అనేది కూడా అర్థం కాకుండా ఉంది. కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు వరద జలాలు ఎత్తుకొని పోతే ఏం ప్రాబ్లం, వీళ్ళకి ఏం సమస్య వచ్చిందో అయితే అర్థం కావట్లేదు. వాళ్ళైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని నీళ్ళని దొంగిలించుకొని అన్ని వాళ్ళ ప్రాజెక్టుల చరిత్ర చెప్పినామంటే అన్ని కూడా దొంగ ప్రాజెక్టులే, దానికి అనుమతులు కూడా ఉండవు. వాళ్ళు దొంగతనం చేస్తా అనుకొని నీళ్లను మళ్ళీ రాయలసీమ పైన దొంగతనాన్ని అయితే మోపుతా ఉండారు. అసలు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదే రాయలసీమ భూభాగంలో, దాంట్లో కూడా అర్థం తెలంగాణకి ఇచ్చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. హిస్టరీలోకి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో భూభాగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ముందు రాయలసీమ భూభాగంగా ఉండేది. సో రాష్ట్ర విభజన జరిగినప్పుడైతే ఈ అంశం అయితే పెద్దగా చర్చకు తీసుకురాకోకుండా రహస్యంగా ఉంచింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమపై విషయం చిమ్ముతూనే ఉంది. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారికి ఏపీ ప్రయోజనాలు పట్టవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నదన్నది అర్థమవుతా ఉంది. సో రేవంత్ రెడ్డి ఆంధ్రాలోకి వచ్చినాక మాట్లాడతాడు కదా షర్మిలకు సపోర్ట్గా, ఈసారి వచ్చి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడో మరి చూడాలి. మరి బనకచెర్ల ప్రాజెక్టుపై విషయం చిమ్ముతూ ఏపీ ప్రయోజనాలను అలాగే ఏపీ రైతులను వచ్చేసి అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలందరూ కూడా ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అయితే ఇంక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఆంధ్రపై పగబట్టినట్టే ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తూనే ఉన్నారు కదా.